ఈరోజు మీరు చూడబోతున్నటువంటి మహా అద్భుతమైన వీడియో ఏంటి అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈరోజు మంగళవారము మరియు శనివారం రోజు ఈ ఆలయాన్ని కనుక మీరు దర్శించుకున్నారంటే మీకు ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు కృప మీ మీద మెండుగా ఉండి స్వామివారి అనుగ్రహం ఉండి అన్ని గ్రహ బాధల నుంచి తొలగించి అలాగే శనిగ్రహ బాధల నుంచి కూడా తొలగించి శనిగ్రహ బాధల యొక్క నివారణ మార్గాలన్నీ కూడా మనకి ఇక్కడ చూపించేటటువంటి మహా అద్భుతమైన ఆలయాన్నే మీకు ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. అలాగే ఈ ఆలయానికి అతి చేరువలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన ఆలయం, అది కూడా మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఇంతటి మహిమలు కలిగి గొప్పదైనటువంటి ఈ ఆలయాన్ని మీకు చూపిస్తూ స్వామివారి కరుణా కటాక్షాలు మీ పైన మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే నేను మీకు చూపించబోతున్నటువంటి ఆ గొప్పదైన శక్తివంతమైన స్వయంభూగా వెలిసినటువంటి ఆలయమే మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని అయితే నేను మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఈ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం యొక్క చరిత్రను కనుక మీరు తెలుసుకున్నారంటే ఖచ్చితంగా ఎక్కడ చూసినా బ్యాగులు మోసే పని. అయితే మీరు వెళ్ళకుండా ఆగరు. సో ఇప్పుడు మీరు మొట్టమొదటిగా చూస్తున్నది చిన్న తిరుపతి అండి. సో ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి ఆ చిన్న తిరుపతి ఆలయం యొక్క చరిత్రని, స్వామివారి నిజరూప దర్శనాన్ని కూడా మీరు అక్కడ చేసుకోవచ్చు. సో మేము మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడే అలాగే చిన్న తిరుపతిని కూడా దర్శించుకున్నాం కాబట్టి ఒక చిన్న క్లిప్ అయితే ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? స్పిరిచువల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా నా ఛానల్లో వీడియోస్ అన్నిటినీ చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి అయితే వచ్చామండి. ఇప్పుడు మనం ఆలయం లోపలికి ఎంటర్ అవుతానే మనసుకి ప్రశాంతంగా ఉండడానికి శ్రీరాంజనేయ అనే నామమంత్రం వినబడుతుంటే ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అయితే ఉందండి. స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం, గురువాయిగూడెం గ్రామం, జంగారెడ్డిగూడెం మండలం అనమాట, ఏలూరు జిల్లా. సో ఈ ఆలయం అయితే స్వయంభూగా శ్రీ ఆంజనేయ స్వామి వారు మద్ది చెట్టులో వెలసారని, అక్కడ వెలిసినటువంటి ఆంజనేయ స్వామిని మద్ది ఆంజనేయ స్వామిగా అయితే పిలువబడుతున్నారని ఇక్కడ స్థల పురాణాన్ని బట్టి అయితే చెబుతుంది. సో చాలా మహిమలు కలిగినటువంటి ఆంజనేయ స్వామిగా కూడా ఎన్ని అభివర్ణిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎవరైతే కోరికలు కోరుకుంటారో వారి కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని సో ఇక్కడ ప్రజలైతే చెప్తూ ఉన్నారనమాట. రండి ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకుందాం. నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నట్టుంటుందండి. కేశఖండన తలనీలాలు కూడా సమర్పిస్తారట ఇక్కడ స్వామివారికి. అగరబత్తి షాప్, సో ఇక్కడైతే రాశికి సంబంధించి ఏ మొక్కని పూజించాలా అని అయితే ఇక్కడ ఉంచారండి. రాశి వనం అని పేరు పెట్టి సో
ఆలయం పైన మీకు ఒక మొద్దుగారిన మొక్క కనబడుతుంది కదండి, అదే స్వామివారు వెలసినటువంటి మద్ది చెట్టు. ఈ మద్ది చెట్టులోనే స్వామివారు స్వయంభూగా అయితే వెలసారనమాట. సో అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని మద్ది ఆంజనేయ స్వామి అని అంటారు. సో ఈ రాశివనంలో ఏ రాశివారు ఏ మొక్కను పూజించాలని అయితే క్లియర్గా ఉంది. ఇక్కడ స్వామివారికి ఆలయానికి ఎడమ చేతి వైపున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా అయితే ఉందండి. అలివేలు మంగమ్మ స్వామివారి అద్దాల మండపం. ఆలయం యొక్క చరిత్రని కనుక మనం చూసుకున్నామంటే స్వామివారు 400 సంవత్సరాల క్రితం పక్కనే ఉన్నటువంటి ఎర్ర కాలువ అనేటటువంటి కాలువలో ఈ విగ్రహం కొట్టుకొని వచ్చిందంట. ఆ కొట్టుకొని వచ్చినటువంటి విగ్రహానికి మద్ది చెట్టు చిన్న విత్తనం వచ్చి ఆ విత్తనం ఆ స్వామివారితో పాటు ఎక్కడైతే ఆ విగ్రహం నిల్చుందో దానితో పాటు ఆ వృక్షం కూడా పెరిగి మహావృక్షంగా అయితే తయారైందటండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారి ఏకైక గర్భాలయం లేని ఏకైక దేవాలయంగా కూడా ఈ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని అయితే చెప్తారు. ఎందుకంటే మీరు అక్కడ చూస్తున్నారు కదా, సో ఆ మద్ది చెట్టు కొమ్మే ఇక్కడ మనకు శిఖరంలాగా స్వామివారికి ఉంటుందట. సో స్వామివారికి ఎల్లవేళలా వర్షం వచ్చినా ఎండొచ్చినా చలొచ్చినా ఏమొచ్చినా కూడా గర్భాలయంలోనికి నేరుగా లోపలికి ప్రవేశిస్తుందటండి. అది ఇక్కడున్న ఆలయం యొక్క విశిష్టత. అలాగే స్వామివారి చేతిలో మనకు ఎప్పుడూ కూడా ఒక చేతిలో గద, ఒక చేతిలో సంజీవిని పర్వతం ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహంలో మనకు ఒక చేతిలో స్వామివారి చేతిలో ఫలము, మరొక చేతిలో గద అయితే ఉంటుందన్నమాట. సో ఒక చేతిలో ఫలం అనేది ఉండడం వల్ల స్వామివారు మన కోరికలను ఫలించేలా చేస్తారని ఇక్కడ ఉన్నటువంటి స్వామివార్లు అయితే వివరించడం జరిగింది. సో అంతటి మహిమాన్వితమైన స్వయంభూ క్షేత్రమైనటువంటి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని మీకు చూపించినందుకు నేను ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నానన్నమాట. చూసారా, ఎంతో ప్రకృతి రమణీయమైన స్వచ్ఛమైన వాతావరణంలో స్వామివారైతే స్వయంభూగా వెలిశారు. ఆంజనేయ స్వామి వారు దొరికినటువంటి ఎర్ర కాలువ ఇదేనండి. వెనకాల మీకు ఆలయం కనబడుతుంది. ఈ కాలువలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే కొట్టుకు వచ్చిందట. అయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.